నిన్న మా గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ని ఉద్దేశించి అన్న మాటల్ని నేను 100% పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. నేను ఎందుకంటే ఇంకా తెలుగు డిక్షనరీలో అంతకంటే ఎక్కువ ఏమన్నా పదాలు ఉంటే కూడా, ఇంకేమైనా ఎక్కువ తిట్లు ఉంటే కూడా అవన్నిటికీ ఈ అరవింద్ అర్హుడే అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకైనా ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే భాష అవన్నీ కూడా అట్లనే ఉంటున్నాయి. గత 3-4 సంవత్సరాలుగా ఎందరు ఎన్ని రకాలైనకు నచ్చ చెప్పాలని చూసినా, ఎందరెన్ని చాలామంది ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా రాజకీయాల్లో ఉన్నవారు కావచ్చు, అది పద్ధతి కాదు, అట్లా మాట్లాడొద్దు, భాష తీరు మార్చుకోవాలి, ఎన్ని రకాలు చెప్పినా మనిషి మారతలేడు. మృగం కంటే ఎక్కువ హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చూడండి మీరే, వాళ్ళ బిడ్డనే వాళ్ళే అమ్ముకుంటారు. ఇదేం పద్ధతే? కవితను కొనుక్కొని, కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలి? ఒక ఆడబిడ్డని పట్టుకొని ఓ తండ్రి వాళ్ళ బిడ్డని అమ్ముకుంటున్నాడు అన్న మాట అసలు మొత్తం ఈ రాజకీయ చరిత్రలో ఎవడన్నా ఆ మాట మాట్లాడిండా ఇప్పటిదాకా? అంత కుసంస్కారిగా, సంస్కారం హీనుడుగా, ఇంకా ఏమన్నా అంతకంటే ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో అట్లనే అంటాడా? ఆయన ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అట్లనే అంటాడా? పద్ధతి ఇది. అందుకే కవితమ్మ మాట అన్నది 100% కరెక్ట్ అన్నది కవితమ్మ. ఇంకా ఎక్కువనేది ఉండే నా ఉద్దేశంలో. ఆ నిజామాబాద్ నడి చౌరస్తలో చెప్పు తీసుకొని కొడతా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న మాట మాట్లాడింది. దానికి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. అసలు అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం. మేము మాట్లాడడం మానేసాం నిజంగా కూడా. ఆయన అట్లే ప్రవర్తిస్తాడు, మృగం తిరిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆయనను పట్టించుకోవద్దని మేము ఆయన మాట్లాడడం మానేసాం. కానీ ఇంత నీచ స్థాయికి ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రిని ఆడబిడ్డను అమ్ముకుంటున్నాడు అన్న మాట ఇవాళ మాట్లాడితే అంతకంటే ఇంకా గలీజ్ ఇంకేం లేదు, ఇంకేం మిగిలిపోలే. ఇంకా రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ చెడు ఇంకా ఏం మిగలలేదు. ఇక అసలు ఆయనను చూస్తేనే అసహ్యం మాకు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యం. అరవింద్ అంటేనే నిలవెత్తు అబద్ధం. మనిషి అంతా అబద్ధమే, అబద్ధాల పుట్ట, బజారు భాష. నోరు తెలిస్తే బజారు భాష, నోరు తెలిస్తే అబద్ధాలు. అసలు అరవింద్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ఒక కలంకం. అసలు అటువంటి వ్యక్తి రాకుండా ఉంటే బాగుండు. ఆ భగవంతుడు మరి ఏం తెలిసిండో కానీ చాలా యాక్సిడెంటల్గా వచ్చేసిండు. ఒక్క మంచి పని ప్రజల కోసం, నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక్క పనన్నా చేసిండా? పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఆయన. ఈ దేశ చరిత్రలో ఎవడన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒక రాజకీయ నాయకుడు మాట తప్పినోడు ఎవడన్నా ఉన్నాడు? అసలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇక మమ్మల్ని అంటాడు, ఎన్నికల మేనిఫెస్టోలో మాట తప్పిరని మమ్మల్ని అంటాడు. మేము ఏం చేసామో ప్రజలకు తెలుసు, ఏం చెప్పినాము, ఏం చేసాము, ఏం చేయలేదో కూడా తెలుసు. చేయని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వు చెప్పిందే ఇది ఒకటి, సన్నాసి. పసుపు బోర్డు తెస్తా అని చెప్పినావు, రైతులకు రెచ్చగొట్టినావు, 150 మందితోటి నామినేషన్ లేపించినావు, మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసి గెలిచినావు. ఇప్పుడు అందుకే ఊర్లలో తిరుగుతుంటే తరిమి కొడతారు, ఊర్లలో రాణిస్తలేరు ఆయన్ని. నిజామాబాద్ జిల్లాలో ఆయనని ఊర్లలో రాణిస్తలేరు. అందుకే ఈ డ్రామా అన్నట్టు ఏదో ఒకటి చేసి మళ్ళీ వార్తల్లో ఉండాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళ వార్తల్లోకి రావాలని అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇరుపక్షాలు, సర్వింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, పాలసీస్ మీద, పనుల మీద చేయకుంటే చేయమని అడగాలి. లేదు చేసిన దాంట్లో ఈ తప్పు ఉంది అని చెప్పాలి. లేదు నీకు అగనెస్ట్ ఉన్న నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇట్లా వ్యక్తిగతంగా తండ్రి బిడ్డను అమ్ముకున్నాడు. నీకు ఎంత అంటే ఖర్గేతోటి కవితమ్మ మాట్లాడిందట, నువ్వు చూసినావురా? నీకు కలవడ్డదా ఏమన్నా? ఖర్గేతోటి కవితమ్మ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నిన్నంటివి. అంటే ఇది డ్రామా, అందరిని అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నట్టు.
ఆడ కాన్స్టిట్యున్సీలో తిరిగే దమ్ము లేదు. కాన్స్టిట్యున్సీలోకి పోతే రైతులు తన్నుతున్నారు, రాణిస్తలేరు ఊర్లలకు. అందుకోసం మన అటెన్షన్ డైవర్ట్ చేయాలని కవితమ్మ ఖర్గేతోటి మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతుందట. ఈయన కలవడ్డదిగా. ఈయన చూసిండు ఖర్గే ఫోన్లో మాట్లాడుతుంటే, ఈయన పక్కకే ఉండి చూసిండు. ఈయన అయినా కవితమ్మ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడే అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు వారిద్దరు. అవన్నీ అమెరికాలో ఉన్నటువంటి అన్నిటిని వదిలేసుకొని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తండ్రి చేస్తున్న ఉద్యమంలో వచ్చి పాలు పంచుకున్నారు. మనందరికి కళ్ళకు సాక్ష్యం. 2006లో కవితమ్మ, కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి 2014 దాకా 8 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు వాళ్ళు ఎందుకు పార్టీలో ఉండరు? ఉద్యమంలోనే కష్ట సమయంలోనే తండ్రితోటి కలిసి ఉన్న వాళ్ళు తండ్రికి చేదోడు వాదోడుగా వచ్చిన వాళ్ళు ఇవాళ తండ్రిని విడిచి ఎందుకు పోతారు? పోయేటోళ్ళు కూడా ఉన్నారు. నీ ఫ్యామిలీయే, నువ్వు బీజేపీలా, నీ అన్న కాంగ్రెస్లా, మీ కుటుంబంలో 3 పార్టీలలో ఉన్నారు. అట్లనే కేసీఆర్ కుటుంబం కూడా అట్లే ఉంటుందేమో అని అనుకుంటున్నావు నువ్వు. అందుకే ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడినావు. నీ కుటుంబం దిక్కుమాలిన చరిత్ర నగ్నంగా చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా. ఒక కుటుంబంలో 3 నాయకులు ఉంటే 3 పార్టీలలో ఉన్నది నీ కుటుంబం. నువ్వు వేరేల మీద దుమ్మెత్తు పోస్తా ఉన్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు. కేసీఆర్ గాని వాడు వీడు తండ్రి లాంటి వయసు ఉన్నది, నోరుకు అడ్డు లేదు అదుపు లేదు, పిచ్చి కుక్కలకి ఇక అయిపోయింది. రభస అయిపోయినాక కొన్ని బానిస బతుకులు, కొన్ని బానిస జీవులు, ఈ ప్రశాంత్ రెడ్డి, ఆ జీవన్ రెడ్డి, ఈ కల్వకుంటోళ్ళ దొరల బానిసలు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది నా జర్నలిస్ట్ మిత్రులు నాకు పంపిస్తున్నారు వాళ్ళు మాట్లాడినాయి. నేను ఎంత శాంతంగా, ఎంత సమస్య వచ్చినా కూల్గా ఎందుకు హ్యాండిల్ చేస్తా అంటే, నేను వీళ్ళు మాట్లాడేది చూడను, ఇలా ప్రెస్ మీట్లు చూడను, అస్సలు వినను. ఎప్పుడన్నా ఏమైనా మాట్లాడితే ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మిత్రులు చెప్పింది విని దానికి రియాక్ట్ అయ్యేది రైతం. ఎందుకంటే ఒక డాక్టర్ చెప్పిండు, గిసుంటోళ్ళ ముఖాలు చూసి వీళ్ళు మాట్లాడే మాటలు అంటే కాన్స్టిపేషన్ వస్తుందట. ఎందుకు ఆరోగ్యం చెడగొట్టుకుంటారు? కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. కాబట్టి అందుకని వీళ్ళ ముఖాలు చూడ, నేను ముఖాలు చూస్తే కాన్స్టిపేషన్ అన్నాడు డాక్టర్. చూడను, ఆరోగ్యం చెడగొట్టుకోను, దిమాగ్ చెడగొట్టుకోను, సంతోషంగా నా పని నేను చేసుకుంటూ పోతా, మోడీ నాయకత్వాన్ని పెంచుకుంటూ పోతా. ఇంకది సారాంశం. నానే ప్రశాంత్ రెడ్డి ఇంకేం పని పాట లేదా బే? ఎందుకే బానిస బతుకు? ఆ లొల్లి పెట్టేది ఊకే మురిగే బదులు ప్రెస్ల పనికి మళ్ళీ మురుగుడు, వాళ్ళింటికి పోతాం వీళ్ళింటికి పోతాం, అటాక్ చేస్తాం, గట్లా అటాకులు చేసుకుంటూ పోతే ఈ భారతీయ జనతా పార్టీ ముందర మీరు దేంతో సమానం కాదా? మీరు దేంతో కూడా సమానం కాదు మీ పార్టీ. రెండో విషయం, పోయి ఆ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కాడ మిడుకు 3 సంవత్సరాలు ఫైల్ దగ్గర పెట్టుకొని సచ్చినం. పోయి మిడుకుపోవాడా, మిడికి తొందర పని చేపి. ఆర్మూల ఆరోపీలు 2 నేను స్పీడప్ చేయించిన, నువ్వు నిద్రపోతే. అడవి మామిడిపల్లి కాడ మీ స్టేట్ ఆఫీసర్లు వాళ్ళు నిద్రపోతున్నారు, ఆడపోయి ఇంత సమయం మిడుకు అడవి మామిడిపల్లి ఆరోపి కాడ. అట్లే బోధను అరసపల్లి ఆ ఆరోపీలు స్పీడ్ గా పని చేసుడు శాత కాదు గాని కేసీఆర్ కి బానిసత్వానికి బతుకుతున్నాడు ఈయన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.